వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిక. పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. గైర్హారు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ జనరల్ మేనేజర్ మనోహర్. వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆన్లైన్లో ఉద్యోగం ఇస్తానంటూ వచ్చిన లింక్ ఓపెన్ చేసి నష్టపోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రిగ్గింగ్ జరగడం కుదరలేదు కాబట్టి అక్కడ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మా వాడు ఈవీఎంలు పగలగొట్టాడు. తప్పేముంది? నెల్లూరు పర్యటనలో పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనున్న సందర్భంగా బుధవారం జెడ్పీ సీఈఓ విద్యాలత అధ్యక్షతన నిర్వహించిన పాలక మండలి ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జెడ్పీ పాలన సాగించారని అన్నారు. పాటు మరి పాలక వర్గాన్ని నిర్వహించడం జరిగిందండి. అందులో భాగంగానే ఈరోజు వీడ్కోలు సమావేశాన్ని మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క వినిపిస్తారు అని స్టాండింగ్ కమిటీస్ కావచ్చు పంపిస్తారు. నివేదిక చదవాల్సిందని కోరుచున్నాం. ఇప్పుడు మీ చాలామంది ఈ పని గురించి మాట్లాడారు, క్వశ్చన్స్ చేసుకున్నారు. వెరీ షూర్ దట్ the services rendered by the entire body have been excellent. So మీ అందరికీ మన నుంచి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమేమి చేయగలుగుతారో దానికి మరొకసారి థ్యాంక్ యూ. అండ్ వీ హోప్ యూ కంటిన్యూ ఇన్ ద సోషల్ సర్వీస్ సెక్టర్. యూ కంటిన్యూ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ us in any way possible. అండ్ మరీ ఒకసారి మన నుంచి మీకు థ్యాంక్స్తో పాటు ఒక ఆల్ ది బెస్ట్ లాగా కూడా ఉంది. Like we keep in touch and we keep meeting you somehow or the other. So thank you so much. అందరికీ కూడా నమస్కారాలు, ప్లస్ మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్లీ ఈరోజు 5 years కంప్లీట్ చేసుకొని బాడీ డిజాల్వ్ అవుతున్న సందర్భంగా ఈ బాడీ మెంబర్స్ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 5 ఏళ్ళుగా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఉన్న మండల్స్ అన్నింటిలో కూడా మీరు సర్వీసెస్ అందజేశారు. ఫీల్డ్ లెవెల్లో దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేసిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైతే ఉన్నాయో మీటింగ్స్లో అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజల సమస్యలందరికీ కూడా పరిష్కారం చేయడానికి మీరు చాలా కృషి చేశారు. జెడ్పీ చైర్పర్సన్ గారు కలిసి జరిగింది. ఎప్పుడు కూడా చాలా మంచి మనసుతో పలకరిస్తారు, చాలా సున్నితంగా పలకరిస్తారు. ఏ ఇష్యూ ఉన్నా కానీ ఫోన్ చేసినామని చాలా రిక్వెస్ట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది అని చెప్పి. సో మీరు ఏవైతే రిక్వెస్ట్ ఎప్పుడు తీసుకొస్తారో ఆల్వేస్ మీరు పబ్లిక్ సర్వీస్ నుంచి ఉద్దేశంకి తీసుకొస్తారు కాబట్టి డెఫినెట్గా మీ ఇంటెన్షన్స్, మీ గోల్స్ అనేవి ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు ఈ ఎస్పీటీసీ ఎంపీపీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతమంది చేస్తూ ఉన్నామా ఈ గ్రామాలలో అనేటువంటి విధానం చూస్తే భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. పల్లె ప్రగతి కావచ్చు, ఆ పల్లె ప్రగతిలో చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఇదంతా అధికారులను ప్రజాప్రతినిధులు సమన్వయం లేక జరిగేది కాదు కదా. అంటే ఈ రాష్ట్రంలో అధికారులు మంచి పనిచేసింది,
ప్రజాప్రతినిధులు మంచిగా పనిచేసింది. సరే కొంత వెసులుబాటు ఉంటుంది, కొన్నిసార్లు ప్రభుత్వం చేసే దాని మీద, పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద మారుతూ ఉంటుంది. అది మారినా కూడా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పనిచేసి మీరందరూ ఏ విధంగా స్పందించిందో అర్థమైంది. కాబట్టి మళ్ళీ అదేవిధంగా వచ్చే వాళ్ళు కూడా వస్తారు. మీ స్పందనను బట్టి వాళ్ళు కూడా మార్పులు ఒకవేళ ఏదైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఈ జిల్లాలో కూడా అధికారులతోటి, మీ అందరి పాత్రికేయ మిత్రులతోటి, తర్వాత జడ్పీ సభ్యులతో నుంచి, తర్వాత ఎంపీపీల నుంచి, అందరి నుంచి కొంత నేర్చుకున్నా, ఎంతో కొంత నేర్చుకున్నా ఆ నేర్చుకున్నది పనిచేస్తానని సెలవు తీసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. సన్మానిస్తాను. అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ పారిపోతుండటంతో నల్గొండ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్టీ గ్యాంగ్లోని 2 దుండగులను వెంబడిస్తూ పారిపోతుండటంతో కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేసి ఈ గ్యాంగ్ చోరీలకి పాల్పడుతుండటంతో నిఘు పెంచిన పోలీసులు పక్కా సమాచారంతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి రాగా నిందితులు పారిపోతుండగా వెంటనే అది గమనించిన పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహం మీద జేసీబీతో దాడికి ప్రయత్నం. జంగమ జిల్లా దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత. తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు, పోలీసులు పహారా మధ్య జేసీబీ తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో అడ్డుకొని తిట్టిన గ్రామస్తులు. గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన విగ్రహం తొలగింపు వివాదం. ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి వెనుతిరిగిన పోలీస్ అధికారులు, సిబ్బంది. బండి కాదు, ఒక్క రూపాయి పెట్టిన వాళ్ళది ఫస్ట్ అది లేదా ఇప్పుడు మా అమ్మ పెట్టాడు ఆయన. నువ్వు చెప్తుండా దిగు. ఏ దిగురా బాబు, దిగు. ఇంకానా నువ్వు దిగు, నువ్వు ఫస్ట్ దిగు. నువ్వు దిగానే సారీ. పుట్టపర్తిలో పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. పేదల పెన్షన్కు అడ్డుపడిన టీడీపీ నాయకులు సుమారు 150 మందికి పైగా పెన్షన్లు నిలిపివేత. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను అడగండి అని అంటున్నారని ఆవేదన. గత 5 ఏళ్ల పెన్షన్ కోసం ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటున్న లబ్ధిదారులు. గత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3 రోజుల నుంచి పెన్షన్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఎవరు పోయి అడిగినా ఇస్తాము, లోకల్ లీడర్ని అడగాల అని చెప్తున్నారు. అధికారులు అయితే ఎంపీడీఓ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, పీడీ గారికి ఫోన్ చేశాం. పీడీ గారితో కూడా మా కన్వీనర్ మాట్లాడినాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పంచాయతీలో అయినా ఆ పంచాయతీలో టీడీపీ లీడర్లను అడగండి అని చెప్పడము అని చెప్పి పెన్షన్ ఈకపోగా ఇదిగో 10 నిమిషాలకి ఇస్తాం, 1 గంటకి ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు.
ఆల్మోస్ట్ పోలేపల్లి పంచాయతీలో 79 పెన్షన్లు, రామగిరి పంచాయతీలో 39 పెన్షన్లు, ఎంసీపల్లి పంచాయతీలో 41 పెన్షను, మిగతా పంచాయతీలో పిచ్చిరెడ్డి కొట్టాల్లో 7 పెన్షన్లు, మొత్తం మండల వైజ్ 210 పెన్షన్లు ఆపినారు. ఇది రాజకీయ ఉద్దేశంతో అధికారులను ప్రలోభ చేసి అధికారులు ఒత్తిడి తెచ్చి ఎంపీడీఓ గారు కూడా సాయంత్రం లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతని మీద దుర్మార్గంగా మాట్లాడినారు టీడీపీ నాయకులని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి. తను 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమియా వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు. కొన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమియా పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, లోకల్ లీడర్ల యొక్క ప్రెజర్ ఉంది, మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా అట్లే కాలం గడిపేసినారు. తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి వెనక్కి పంపించినారు. అందువల్ల అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు ఇక్కడికి వచ్చేసినటువంటి 210 మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు, లోకల్ లీడర్ ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పటికన్నా మీరు స్పందించండి. 5 సంవత్సరాల నుంచి వస్తుంది. గత 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పెన్షన్ ఇవ్వటం లేదు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు, ఇవ్వటం లేదు. దయచేసి నాకు 72 ఏళ్ళు, ఇంతకుముందు అన్ని రోజులు వచ్చినది. ఈ 3 రోజుల నుంచి గటౌట్ బయటకు పోమని మా ఊరు టీడీపీ నాయకులు బయటకు పెడుతున్నారు. సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ ఇదిగో గంట అని మా ఊరిలో దాదాపు 150 మందికి ఇవ్వాల. దయచేసి మన్నించి ఈ పేదవారి పైన దయించి మా ఊరి నాయకులకి చెప్పించి ఇప్పించవలసిందని కోరుతున్నాను. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 6 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భద్రకాళి ఓ శేషుభారతి భద్రకాళి దేవాలయ చైర్మన్ శేషు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తేదీన సహస్రకాల అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆహ్వానించబోతున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, ఉచిత భోజన వసతులతో పాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. 24 సంవత్సరం శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్రమాసంలో, 1 వసంత నవరాత్రులని ఆశ్వయుజ మాసంలో మనకు దేవి నవరాత్రి. నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమై శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అది అంతా వరంగల్కే దక్కుతున్నది. ఆ ఉత్సవాలని 6వ తారీఖు ప్రారంభించబడుతున్నది. కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని, మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో, ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపల్లిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత
మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయమనగా మరి శాకంబరి నాడు కానీ మరి 6వ తారీఖు నుంచి 20 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో పార్టీలోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గ మలేష్, బస్వరాజు సారయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ ప్రాంత వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఇక్కడ నగరాల్లో మీ యొక్క వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు శాసనసభ్యులు వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలోని రాక్స్ ఐటీ సొల్యూషన్ను ప్రారంభిస్తూ రావుల తన సొంత ప్రాంతం, తన సొంత జిల్లా అనే ఆలోచన చేసి అమెరికాలో స్థిరపడ్డ వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థానికులకు సహాయం చేయాలని లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. Additionally, INC 5000 ranked us as the fourth. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రీధర్ బాబు గారిని కూడా మాకు విలువైనది అనే ఉద్దేశంతో చాలా ధన్యవాదాలు. దాని గురించి రాక్స్ ఐటీ సొల్యూషన్స్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ నువ్వు పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా యువకులకు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసి ఆ భర్తీలు వేసే కార్యాచరణ జరుగుతూ ఉందో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల విషయంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి రావాలని, ఉపాధి కల్పన చేయాలి, వాణిజ్యం వ్యాపారం పెరగాలి అనే ఆకాంక్షతో ప్రైవేట్ సంస్థలను పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది.
దానివల్ల ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈరోజు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువతి యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వారికి ఉపాధి కల్పనే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. మా వరంగల్ పట్టణం హైదరాబాద్ రీతిలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతాం. ఏం బాధపడకు, నేను ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడతాను చెప్పి చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నాకు ఇప్పుడు నాతో ఉన్న ఎంప్లాయీస్కి, నా దగ్గరికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి చాలా చాలా ఒక మంచి దినం. కష్టమైనా కూడా ఆ ఒక్క సంవత్సరం వెయిట్ చేయడం వల్ల బయటపడిపోయాను నేను. అదే కంటిన్యూస్గా కష్టపడి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతారు. నేను ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈవెన్ నాకు దేశంలో వివిధ ప్రాంతాల్లో పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి సపోర్ట్ ఏం కావాలో నేను ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే టాలెంటెడ్ పీపుల్ ఎవరికైనా కూడా నేను హెల్ప్ చేయడానికి నా వంతు సహకారం నేను చేస్తానని ఈ సభ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నశంకర్లపూడిలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా రంగ విగ్రహాన్ని పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిర్యాల శ్రీని మాట్లాడుతూ రంగ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, కులమత రాజకీయాలకు అతీతమైన నాయకుడు రంగాన్ని కొనియాడారు. చిన్నశంకర్లపూడి రంగయూత్ వినయ్ అండ్ కో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సత్యబాబు, రామ్ శెట్టి, పద్మనాభం, గంగా శేషగిరిరావు, ముత్యాల వినయ్, గంధం బాలాజీ, శ్రీహరి, దుర్గ కళ్యాణ్, రాజారంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హలో బాబు ఇలా రావాలి ఒకసారి. బాబు శ్రీహరి బాబు కుర్రోలు అందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరిపాదిస్తున్నాం. కుర్రోలు బండి రావాల్సిందిగా కోరిపాదిస్తున్నాం. మన రంగగారు 77వ జయంతి సందర్భంగా కుర్రోలందరూ పేరు పేరుగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరిపాదిస్తున్నాం. ప్రతి ఒక్కరు అందరూ యూత్ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరిపాదిస్తున్నాం. ప్రతి ఒక్కరు రాగండి. మహబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కవితలు, పాటలు వ్రాసి ఉద్యమకారులను తయారు చేసిన దశరథి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, చిన్నగూడూరు మండల కేంద్రంలోని దశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మాన్కోట జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని, భారీ సంఖ్యలో కవులు, కళాకారులు, అభిమానులు తరలి వచ్చి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలు పూర్తి అయినట్టుగా కాబట్టి అప్లికబుల్ అంటున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే కూడా చూడు నువ్వు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఈ పద్యం వినని
తెలుగు సాహిత్య ప్రియులు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం, అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం. ఈ జూలై 22 ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన 1925లో జన్మించాడు. ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నది. కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ, దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ, తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు. అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు. తెలంగాణ గురించి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది. ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం. అయితే ఆయన సాహిత్యం ఏమిటి, ఆయన చేసిన కృషి ఏమిటి, ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మథనం చేసుకోవాల్సినటువంటి ఒక ఆయనను తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఆ స్ఫూర్తిని మనం ఎంత మేరకు అందుకున్నాం, ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం, ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శత జయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై 22వ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.